గ్వాటెమాలాకి స్వాగతం సుస్వాగతం. ఆడువారి మాటలకు గ్వాటెమాలా నమస్తే, బాగున్నాడా? నేను బాగున్నానా. నువ్వు చాలా చాలా బాగున్నావు. సో బ్యూటిఫుల్ కిచెన్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం మెక్సికో దేశంలో ఉన్నాం. రాజధాని మెక్సికో సిటీ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మనం నేను కలిపి గోతిమాలా దేశానికి వెళ్తున్నాం. రాజధాని గోతిమాలా సిటీకి వెళ్తున్నాం. ఫ్లైట్ ఉంది, ఇక్కడ నుంచి బయలుదేరింది, తక్కువలో దొరికింది. మన నాతి పాప ఏదంటే అలిగింది. ఎందుకు అలిగింది అంటే జస్ట్ వెళ్ళేటప్పుడు అమ్మ కొంచెం రెడీ అమ్మా, ఫ్లైట్ వెళ్ళిపోతుందని ఒక్క మాట అన్నాను. ఒక్క మాట అన్నందుకు పెద్ద యుద్ధం అయింది. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మన అమ్మాయిలు బంగారం, మురుపు. నిజంగా ఏమనరు, కానీ ఇది అలా కాదు. ఒక్క మాటకే విడాకులు ఇచ్చేస్తారు అలాంటి. మరి అందుకే విడాకులు ఎందుకు వీళ్ళకి 50 అనుకున్నారు? మరి అలా ఉంటుంది అంతే. మనం అంతా అన్నీ మూసుకొని ఉండాలి. ఎనీవే మరి తప్పదు. అమ్మో అంత కష్టం మామూలుగా ఉండదు. గట్టిగా లైక్ కొట్టండి. అందరికీ బాధలు ఉంటాయి, నా బాధలు నా ఉంటాయి. నా పత్యాపారం నాది. లైక్ కొట్టండి, వీడియోని ఎంజాయ్ చేయండి. గోతిమాలా దేశాన్ని, గోతిమాలా రాజధాని మనం చూసేద్దాం. ఓకే. మెక్సికో దేశం అనగానే గుర్తొచ్చేది టకీలా. వెళ్ళిపోతున్న ఒక టకీలా తాగేసి వెళ్ళిపోదాం. ఫ్రీ అనమాట. ఎందుకు వదిలేసుకోవడం? ఫ్రీగా అన్నం ఎవరు పెట్టరు ప్రపంచంలోని. మందు మటుకు అందరూ ఇస్తారు. జై సాయిరాం. అబ్బా మామూలుగా ఉండదు. ఎక్కిపోయింది. వెళ్ళిపోతూ ఫ్రీ. ఎందుకు వదిలేడు? ఎందుకు కొట్టించుకుంటూ ఉంటుంది, పడి ఉంటుంది. బా స్మెల్ భలేగా ఉన్నాయి బాస్. కాస్ట్లీ మామూలు కాదు. ఫ్రీ మామూలుగా ఉండదు. యూట్యూబర్ అంటే అందరికీ ఇదే. ఇదే నాట్ హియర్ రైట్ ఇన్ ద స్కిన్. ఓకే బాయ్, థ్యాంక్ యూ. మచ్చ పుణ్యం చల్లగా ఉండాలమ్మా. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు. ఎందుకంటే ఇన్ని కొట్టుకుని అంటే సినిమాలో చూపిస్తున్నారు కదమ్మా, సెంటు కొట్టుకుంటే గుంటలు అందరూ వెనకాతలు వచ్చేస్తారని. ఈ పాప అలిగింది కదా, ఎంత సెంటు కొట్టుకున్నాం, రకరకాల సెంట్లు. పక్కన కూర్చుంటుంది ఫ్లైట్లోని. ఏమో వాళ్ళకి మానిపోతే మన ట్రైల్ మనం వేయాలి. అదిగో సవకగా ప్రపంచంలో ఉన్నవన్నీ మనం ట్రై చేయాలి. అది మీరు చూసి మీరు నేర్చుకోవాలి. మామూలుగా ఉండదు. ఎంత దగ్గర 500 రూపాయలు పర్ఫ్యూమ్ కొట్టించుకున్నాను ఒంటికి. అది మెక్సికో ఎయిర్లైన్స్ అండి, మీరు చూస్తున్నారు కదా. ఇదే ఏదో మెక్సికో అంటారు. మెక్సికోకి పెద్దది. అది ఎయిర్పోర్ట్ పేరు మెక్సికో బెనిటో జోరా, పెద్ద ఎయిర్పోర్ట్ రాజధానిలో. సంసారం అనగానే ప్రపంచ దేశాలు గుర్తొచ్చే దేశం భారతదేశం అండి. నిజంగా పెళ్ళి ఎలా ఉంటున్నారో తెలియదు, కానీ వీళ్ళందరూ ఒక్కొక్క పాప ఒక్కొక్క ట్రీట్మెంట్. అందరు పాపలు ఒకలా లేరండి. గేమ్ ఆడుతున్నారు, మనతో గేమ్ ఆడించేస్తున్నారు. ప్రతి దానికి అలాగంటే అలాగవుతుంది. మొత్తానికి అక్కడ మందు రావడంతో ఆ మందు ఇచ్చి ఆ అమ్మాయిని కాకా పట్టాల్సి వచ్చింది. ఎంత అలుగుతారంటే, అలిగిన ప్రతిసారి మనం కాకా పట్టడం అంటే అంత ఈజీ కాదు కదండి. నిజంగా నా కష్టాలు పగవారి కూర రాకూడదు. ఒక్కొక్క పాప ఒక్కొక్కలా ఉంటుంది. అందరు పాపలు ఒకలా లేరు. మీరందరూ హ్యాపీగా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలతో సంసారం చేస్తున్నారు. నాకు ఇక్కడ తీరిపోతుంది. నిజంగానే కన్నీరు కనపడుతుంది వీళ్ళు అలుగుతున్నప్పుడల్లా. నా వల్ల కావట్లేదండి. అదే బెన్వినిడోస్ గోతిమాలా. మామూలుగా లేదు. తీర్థం మహిమ అనమాట. తీర్థం పడితే ఎలా తోలేనో దారిలోకి వస్తారు. చరిత్ర చెప్తుంది అన్నీ. ఇదిగోండి, నిప్పులు కక్కే అగ్నిపర్వతానికి వెళ్ళబోతున్నాం త్వరలో. ఓకే, చాలా ఉన్నాయి, మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ. బాగుంది. గోతిమాలా అని చెప్పేసి ఎంట్రన్స్ ఇచ్చాడు. వెల్కమ్. సో ట్రావెలింగ్ కార్డ్ పెట్టి ఇక్కడ డబ్బులు అయితే తీసేసుకుందాం. ఇక్కడ డబ్బుల పేరు వచ్చి కెజ్జాలు. ఈ గోతిమాలా లచ్చిందేవ్పూర్ వచ్చేసి కెజ్జాలు. ఒక కెజ్జాలు వచ్చేసి దగ్గర ఎంత 10 రూపాయలు, అంటే 11 రూపాయలు చిల్లర. అంటే ఇది 1000 రూపాయలు అనమాట. ఎయిర్పోర్ట్లో సిమ్ కార్డ్స్ ఉంటాయి కదా, సిమ్ కార్డ్స్ అమ్ముతారు కదా. ఇక్కడ అమ్మట్లేదు, బ్లాక్లో అమ్ముతున్నారు. ఇదిగో టీగో ఒకటి, క్లారో ఒకటి, 2 సిమ్ కార్డులు అయితే తీసుకున్నాను. హాయ్ గాయ్స్, ఇట్స్ మీ నాతి. దిస్ ఇస్ మై న్యూ ఐస్. దిస్ ఇస్ చిన్ని. హాయ్. వాట్ యు పుట్ దట్ వన్ ఐస్? కందలికత. భలే ఉంది, చాలా బాగున్నది. సో మొత్తానికి అన్ని పత్యాపారాలు అయిపోయాయి అనమాట. సిమ్ కార్డు, డబ్బులు అన్నీ అయిపోయాయి. నాతి మనం గోతిమాలా వచ్చాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం అమ్మాయి? కందలికత సాహసం చేద్దాం. వండలు ఎక్కుదాం, సాహసం చేద్దాం. తెలుగు మామూలుగా లేదు. కళ్ళు భలేగా ఉన్నాయి. బ్లూ కలర్ కళ్ళు పెట్టుకుంది. స్నేక్ కళ్ళు, పాము కళ్ళు పెట్టుకుంది. మొత్తానికి మందు మాట్లాడించింది, పాపని కలిపింది. హాస్టల్కి వెళ్ళిపోదాం. బాగుంది హాస్టల్, చవకగాన చల్లగా ఉంది. కూల్ రైట్? సో కూలా? ఫ్రీయో, ముచ్చో ఫ్రీయో.
సో హాస్టల్కి అయితే వచ్చేసాము. హాస్టల్ నేమ్ అమ్మాయి అనమాట. హాస్టల్ ఎవరో లేరట, అదృష్టం. వెళ్ళి చూసేద్దాం. ఇవ్వండి అందమైన హాస్టల్. మళ్ళీ వచ్చాము హాస్టల్కి. నాది యు వాంట్ అరిబా అబాహా అరివా అరివా అంటే పైకి, నేను కింద. ఎందుకంటే మనం వర్క్ చేసుకోవాలి కదా. అవునా కిచెన్ ఉంది. అమ్మ బాబా తెలుగు మామూలుగా లేదు పాపది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గ్వాటెమాలా. నమస్తే, బాగున్నాడా? నేను బాగున్నానా. నువ్వు చాలా చాలా బాగున్నావు. సో బ్యూటిఫుల్, చాలా బాగా తయారైంది. ద గౌన్ ఇస్ సో బ్యూటిఫుల్, క్యూట్. ఓకే, యూ లుక్ లైక్ సిండ్రిల్లా. ఓకే, మనం ఈరోజు గోతిమాలా దేశం యొక్క గోతిమాలా రాజధానిలో ఉన్నాం, గోతిమాలా సిటీలోని. ఒక గట్టిగా లైక్ కొట్టండి, సిటీని అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ గోతిమాలా ట్రెడిషనల్ మార్కెట్, రైట్? ట్రెడిషనల్ మార్కెట్ అండి. లోపలికి వెళ్ళి ఇక్కడ గోతిమాలకు సంబంధించినవి ట్రెడిషనల్ అని చూద్దాం. చూసుకుంటే మొత్తం మార్కెట్ లోపలికి అందరూ ఎంటర్ అవుతున్నాము. చాలా బాగున్నాయి మొత్తం బట్టలు అవిని. అబ్బా బాబ్బా ఏం అందం ఉన్నాయి డ్రెస్సెస్. సో గివేవే కింద గోతిమాలా ఫ్లాగ్ ఈ దేశానికి సంబంధించింది. గివేవే అనమాట. బాగుంది, తీసుకెళ్తున్నాను. ఓకే, ఇంటికి వచ్చాక అన్ని గివేవేలు అన్నీ చేసి ఇస్తానమ్మా, నెమ్మదిగా ఇస్తాను. నేను నిజంగా మార్కెట్ అద్భుతం. నాది సో బ్యూటిఫుల్, రైట్? మార్కెట్ చాలా బాగున్నాయండి. అమ్మాయిలకి అయితే పడిపోతారు, అంత ఉన్నాయి. నా దగ్గర డబ్బులు లేవు, ఈ అమ్మాయి చూస్తుంది అలాగన. మార్కెట్ మటుకు అదిరిపోయిందండి, కలర్ఫుల్గానా సూపర్ ఉంది. నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఇది గోతిమాలా ఫ్లాగ్ అండి, చాలా బాగుందన్నమాట, బ్లూ కలర్లోని. ఇక్కడ ఉన్న షాపింగ్ మాల్ అండి, పెద్దది. స్ట్రీట్ అంతా చాలా బాగుందండి. నేషనల్ ఫ్లాగ్. ఇది ఇక్కడ లోకల్ బస్ స్టాండ్ అండి. ఇక్కడ లోకల్ బస్సులు అనమాట. ఇదిగోండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే కేసేస్తానది ట్రైన్ మ్యూజియం. ఇక్కడ దగ్గర ఒక 10 మ్యూజియంస్ ఉన్నాయండి. 10 మ్యూజియంస్లోని అన్నీ మనం తెలిసినవే. ట్రైన్ మ్యూజియం అనమాట, వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది. లోపలికి వెళ్ళి ఒక రౌండ్ వేసేద్దాం. ఓకే, ట్రైన్ చూద్దాం పోయింది, చాలా బాగుంది. యాక్చువల్గా ఈ భావి తరాలకి అందించడానికి మ్యూజియంస్ పెట్టారండి. మన పిల్లల తరం, మన పెద్దవాళ్ళు ఎలా ఉంటుందో ఇది చూడడానికి వాళ్ళ కోసం అనమాట. నిజంగా బాగుంది. కెమెరా ఎలా లేదు, ఆ కాలం నాటి భోగీలు అనమాట. గోతిమాలా రైల్వేస్ ఆ రోజుల్లోని చాలా బాగుందండి, మీరు చూసుకోవచ్చు. ఎలా ఉంది, వా వాళ్ళు ఆ రోజుల్లోని భోగీలు బాగున్నది. కిరోసిన్ డబ్బాలు అవి బాగుంటుందండి. పాతవి కొంచెం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు చాలా బాగుంది. ఇట్స్ అ ఫోన్. హలో హలో మమ్మీ. ఫోన్ ఇదండి, ఇదిగోండి ఎలా ఉంది. కిచెన్ రైట్? అబ్బో, ట్రైన్లో కిచెన్. దిస్ ఇస్ రూమ్. ట్రైన్లో రూమ్ అండి, లగ్జరీ రూమ్. Everything you open. What? Engine? Engine? స్ట్రీట్ మార్కెట్ అండి, మొత్తం అంతా స్ట్రీట్ మార్కెట్. సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది స్ట్రీట్ మార్కెట్ అంతా. ఇదిగోండి ఇక్కడ గోతిమాలాలోని స్ట్రీట్ మార్కెట్ సూపర్ అండి. అదిగోండి ఆ ముద్ద చూసుకొని అలాగే వేస్తే అలా చేస్తారు. ఇక్కడ చపాతీలాగే ఉంటాయి. అదిగో అది సేమ్ చపాతీలే. జెడ్ఫోర్డ్ జూ. Many animals in the zoo. అవునండి, ప్రపంచం ఇక్కడ ఆ సెంట్రల్ అమెరికాలోనే అతిపెద్ద జూ గోతిమాలాలో వచ్చాం. చాలా పెద్దది. లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఓకే, బాగుంది. పిల్లలతో బాగా కలకల్లా ఆడుతూ ఉంది. జనం ఇలా ఉంటే బాగుంటుంది జూ ఎప్పుడు చూడడానికి. సూపర్ ఉంది. ఎలా ఉందంటే ఇది జూలా లేదు, ఒక పెద్ద పిక్నిక్లా ఉంది. చాలా పెద్దది, పిక్నిక్ లాగే ఉంది. చూస్తున్న నెమళ్ళన్నీ ఇండియా నుంచి వచ్చాయి. ఇదిగో ఇండియా, భారతదేశం నుంచి వచ్చాయని చెప్తున్నారు. నెలపికాకు బా సూపర్ జంట. వాట్ ఈస్ దాట్? మరకుయ్య. దా తాక్కుంటూ తినుకుంటూ వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ బాగుందా? కారు బాగుంది, చాలా బాగుంది. జంతువులను చూసుకుంటూ కారులు చూసుకోవచ్చు.
ఇక్కడ చిన్న చిన్న కార్లు ఉన్నాయండి. విలేజ్ అలా చూసుకొని ఉంటే మీకు ఫ్లెమింగోలు కనబడతాయి. ఇదిగోండి ఫ్లెమింగోస్ అలాగా ముక్కుని అలాగ పట్టి గింజలతో ఉంటాయి. ఇంత పెద్ద జూ చూస్తే చాలా ముచ్చట అనిపిస్తుంది నాకు. ఇంత జనాన్ని చూసేసరికి ఆనందంగా ఉంది. ఇలా చూస్తే ఇది జూ అంటారు. ఇంత ఉండాలి. ఆఫ్రికాలో మనం తినిపించాం కదా, అలాగా తినిపిస్తున్నారు. ఏముంది సూపర్, మామూలుగా లేదుగా. ఎక్సలెంట్ అండ్ ఫెంటాస్టిక్. ఆస్ట్రిచ్ జింకలు అండి, ఆస్ట్రిచ్ కొండ జింకలు ఒకేసారి పెట్టారు. ఇంకా మీ అమ్మ నాన్నల్ని ఆస్ట్రేలియాలో కలిసాను అడిగానని చెప్పమన్నారు. నేను జాగ్రత్తగా ఉండమన్నారు ఇక్కడ. అమ్మో జాగ్వార్ బాగుంది. వల్లాయ్ ఓకే సూపర్ జింక అండి. ఒకే ఒక అబ్బాయిని 28 మంది అమ్మాయిలును. నీ అదృష్టం ఎవరికి రాదురా రే. ఖడ్గమృగం అండి, ఖడ్గమృగం. కొమ్ము చూడండి ఎంత ఉందో. ఓహో పెద్దదేరా, సూపరా ఉందా, చాలా బాగుంది. పెద్దది ఉంది, ఎంత బాగుందో. ఎలుగుబంటి ఇండియా నుంచి అనుకుంటా అండి. అది ఇండియా మోనియత్ రైట్. మోనో అంటే కోతి, ఇండియా కంతి. మన కోతులేనండి. ఇండియా నుంచి వచ్చాయండి. ఇదిగో ఇండియా నుంచి వచ్చినవే. ఇదిగోండి అలా పెట్టి అలా టీం పెడుతున్నారు. బాగుంది. అరణ్యాల్లో మృగరాజును సైతం భయపెట్టగల ఏకైక జంతువు మన బెంగాల్ టైగర్. భారతదేశానికి గొప్ప బెంగాల్ టైగర్ ఇప్పటి వరకు తిరిగింది. టైగర్, మన బెంగాల్ టైగర్. జాగ్వార్ పడుకుందండి, సూపరు. ఆడువారి మాటలకు అర్థాల వేరులే. కొట్టుకోకండి, కొట్టించుకుంటున్నారు. బాగున్నది. చిన్నవి ఉన్నాయండి. ఇదిగో నక్కలు, చిన్న నక్కలు. ఆఫ్రికాలో ఉన్న ముంగీస్. అది బయటకు వచ్చి తిరుగుతుంది. అది ఎవరే చేయట్లేదు, వచ్చి తిరుగుతుంది అలాగా. ఏనుగును పందికి క్రాస్ బ్రీడ్ అంటారు అసలు. అలా అంటారు కదా. ప్యూమా మీన్స్ మీ అమ్మ నాన్నని చూశాను అంటార్టికాలోని. అమెజోనియా మంకీ కదా, అమెజాన్ మంకీలు కదా మీరు. అయితే చాలా బాగుంది కదా జూ, చాలా బాగుంది. ఇప్పుడు మనం సిటీకి వెళ్ళిపోదాం. సో ఈ గోతిమల సిటీలోని సిటీ సెంటర్కి వచ్చామన్నమాట. షాపింగ్ మాల్ పెద్దది, అంటే హైటెక్ సిటీ టైప్ అనమాట. ఒక రౌండ్ వేద్దాం. ఓకే, బాగుంది సెంటర్, పెద్దదే. షాపింగ్ మాల్ అయితే చాలా బాగుందండి. అన్ని లగ్జరీ బ్రాండ్. నైస్ రైట్, బ్యూటిఫుల్, చాలా బాగుంది. నాకైతే గుండె హార్ట్ అటాక్ వస్తుంది చూడడం వల్ల. నిజంగా ఈ లగ్జరీ బ్రాండ్స్ చూస్తే నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ప్రతిదీ 5,000 10,000. మందంతా రోడ్డు మీద సరుకు మంది. పొరపాటున ఎవరైనా కొను అంటే అసలు మైండ్ పనిచేయదు. చాలా భయంగా ఉంటుంది నాకు. ఫ్రీ మేకప్ అన్నారు, చేయించుకొని చెప్పాను. ఫ్రీయే కదా, ఎందుకు వదిలేయడం. ఇవంటి ముఖ్యమైన యూట్యూబర్స్. గుడ్ ఈవినింగ్. బాగుంది, చాలా బాగుంది. సూపర్ లొకేషన్, పార్కు. లోకల్ బస్సు ఉంది. లోకల్ బస్సు ఎక్కేసి మనం హాస్టల్కి వెళ్ళిపోదాం. ఓకే, అంటే జస్ట్ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవడమే. మన కార్డు పెట్టేసుకుంటే అయిపోద్ది అనమాట. అంతే కదా. బ్లూ బిల్డింగ్స్, సూపర్. సెంట్రల్ అదిరిపోయింది అందా, సూపర్. ఓడి అమ్మ, బజాజ్ బాక్సరు, బజాజ్ డిస్కవరీ, బజాజ్ 100 ఇండియా అమ్మేస్తున్నారు. సూపర్ ఉంది బిల్డింగ్, ఎక్సలెంట్ అండ్ ఫెంటాస్టిక్. చాలా బాగుంది. పొద్దున్న చూసాం కదండి స్క్వేరు, నైట్ ఇలా ఉందన్నమాట. నతాలియా క్రిస్టియన్స్ అండి. వాళ్ళు ఎవరో చెప్పారు అక్కడ పూజలు అవుతున్నాయి అనగానే, దాదా వెళ్దాం రావా అంటే కొంచెం దూరం వచ్చి, ఏ దేవుడైతే నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, మనకంత చేస్తుంది. వెళ్ళి తీసుకెళ్ళి చూపించి మళ్ళీ రూమ్కి జాగ్రత్తగా తీసుకొచ్చాను. నాతో రేపు ఎక్కడికి వెళ్తున్నాం అమ్మా? అగ్నిపర్వతానికి అండి. రేపు ఆంటిగ్వా అనే ప్లేస్ వెళ్ళి అక్కడి నుంచి అగ్నిపర్వతానికి వెళ్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. గోతిమల యొక్క రాజధాని గోతిమల సిటీ. ఓకే, బాయ్ నాతి.